ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన తల్లి సరోజిని దేవి ఆదివారం రాత్రి కరీంనగర్లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే అక్కడికి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని రాధాకిషన్ రావు అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ఎస్కార్ట్తో కూడిన బెయిల్ను న్యాయస్థానం ఇచ్చింది. కరీంనగర్లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే అక్కడికి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని రాధాకిషన్ రావు అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ఎస్కార్ట్తో కూడిన బెయిల్ను న్యాయస్థానం ఇచ్చింది. కరీంనగర్లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే అక్కడికి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని రాధాకిషన్ రావు అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ఎస్కార్ట్తో కూడిన బెయిల్ను న్యాయస్థానం ఇచ్చింది.